ప్రేమికులు, అప్పుడప్పుడు వచ్చే సందర్శకులతో పార్కంతా సందడిగా ఉంది. గుబురు పొదల దగ్గర ఓ బెంచిపై ఒంటరిగా కూర్చున్నుంది అనురాగ, తను ప్రేమించిన రాజుకోసం ఎదురుచూస్తూ. అప్పుడే వచ్చిన రాజు బెంచిమీద ఆమె పక్కన కూర్చుండటం చూసి, ఏమైంది ఇంతాలస్యం? మాటల్లో అసహనం, చికాకు తొణికిసలాడుతుండగా అంది అనురాధ. ఆమె మాటల్లో ఆ ఆకస్మిక మార్పెందుకొచ్చిందో అర్థంకాలేదు రాజుకు. ఏమేనను? ఆమె భుజాల చుట్టూ చెయ్యేస్తూ అన్నాడు. మునుపటిలా అతను చెయ్యేయగానే ప్రతిచర్యగా అతని భుజంపై తల ఆంచాల్సిన అనురాధ ఈ రోజలా చేయలేదు. దీన్ని వెంటనే పసిగట్టిన రాజు, సీరియస్ విషయమా అనుకుంటూ, ఏమేంద్రా, నువ్వు మాట్లాడకుండా అలా ఉంటే నాకెలా అర్థమవుతుంది అన్నాడు. విసురుగా రాజువైపు తలతిప్పి అతని కళ్లల్లోకి చూస్తూ, నీకోసం ఎంతసేపట్నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? అప్పుడు చెప్పారమ్మని, ఇప్పుడా నువ్వు రావడం? ఇప్పుడే ఇలా బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నావు. ఇక మన పెళ్ళయ్యాక ఎలా ఉంటావో ఊహిస్తే క్లియర్గా కనిపిస్తోంది మన ఫ్యూచర్. టపటపా అంది మాటలను. అనురాధ నుండి ఊహించని ఆ స్పందనకు రాజుకి నోటమాట రాలేదు. ఏంటి, ఏం మాట్లాడవు? తిరిగి తనే అడిగింది. నువ్వాలస్యంగా ఎన్నిసార్లు రాలేదను? నేనలాగే అన్నానా? వచ్చేప్పుడు కాస్త ఆలస్యమైంది మెల్లగా అని తిరిగి, అసలు విషయమేంట్రా అనునయంగా అన్నాడు. అప్పటివరకు తమ పెళ్లి జరగదన్న నిరాశతో కోపంలో ఉన్న అనురాధ రాజు అనునయంగా మాట్లాడేసరికి కోపం కాస్త మాయమవుతుంటే నీరసంగా రాజు భుజంపై తలాంచి, అంతా అయిపోయిందిరా, మన పెళ్లి జరగదు అంది. భుజంపై తలపెట్టిందంటే కోపం పోయినట్టే అని మురిశాడు రాజు. కాని అంతలోనే బాంబుల్లా పేలిన అనురాధ మాటలకు అదిరిపడుతూ వాట్ అనరిచాడు. నేను ఆలస్యంగా వచ్చానని మన ప్రేమకు స్వస్తి పలుకుతున్నావా? ఇది అన్యాయమను, చాలా అన్యాయం కోపంగా అన్నాడు. ఎహే ఆపు, నువ్వు లేటుగా వచ్చావని కాదు అంది స్టడీగా కూర్చుంటూ. మరి నాన్న ఒప్పుకోరని అంత ఖచ్చితంగా నీకెలా తెలుసు? నీకు తెలుసుగా మనిద్దరి కులాలు వేరని. నాన్న ఒప్పుకోరు రాజూ. నిన్నో సినిమా చూశాం, అందులో హీరో హీరోయిన్లు ప్రేమించి పళ్ళు చేసుకుంటారు. వట్టి సినిమా చూసి ఇలాంటి సినిమాలు చూసే పిల్లలు పాడైపోతున్నారు. అసలు ప్రేమించుకుంటున్నాం గీమించుకుంటున్నామనే వాళ్ళని నరికి పోగులు పెట్టాలి, అప్పుడుగాని ఇంకెవరూ ప్రేమజోలికి పోరు అన్నారు నాన్న చాలా కోపంగా. ఇక మన విషయం తెలిస్తే నాన్న రియాక్షన్ ఎలా ఉంటుందో ఊహిస్తేనే భయమేస్తుందిరా అసలు విషయాన్ని చెప్పింది అనురాధ. తేలిగ్గా నిట్టూరుస్తూ, ఓస్ ఇంతదానికేనా? సినిమా చూసి ఏదో ఆవేశంలో అనుకుంటార్లే. నువ్వు దీన్నే సీరియస్గా తీసుకుని మీ నాన్నే మన పెళ్లి వద్దన్నట్టు డెసిషన్ తీసుకుని విడిపోదామంటే ఎలారా అన్నాడు. నీకు తెలీద్రా, నాన్న గురించి నాకు బాగా తెలుసు. ఒకసారి ఏదైనా మాట అన్నాడు అంటే అన్నట్టే చేస్తారు అని రాజు కళ్లల్లోకి చూస్తూ, నన్ను కంటే ఎక్కువ నిన్నే ప్రేమిస్తున్నాను రాజూ. నీకేదైనా జరగకూడనిది జరిగితే నేను తట్టుకోలేను. అందుకే ప్లీజ్ మనం విడిపోదాం. విడిపోవటమే అటు నీకు ఇటు నాకు మంచిది అంది. ఏయ్ అను, ఏం మాట్లాడుతున్నావు అని ఇంకేదో అనబోతున్న రాజు మాటలను అడ్డుకుంటూ, ఇంక మాట్లాడే ప్రయోజనం వేదు రాజూ, నేను బయలుదేరుతున్నాను అని లేచింది. నడుస్తూ, ఇక నన్ను మర్చిపోరాజూ అంది బుగ్గల మీదకి జారుతున్న కన్నీళ్లను తుడుచుకుంటూ. రాజు అనురాధటు వినబడెట్టు గట్టిగా అరుస్తూ, మన పెళ్లికి మీ నాన్న ఒప్పుకుంటే నీకు ఓకేనా అన్నాడు. వేగంగా అడుగులేస్తున్న అనురాధ మోమంలో ఆనందం. నడకాపి తలతిప్పి రాజువైపు చూసింది. అతడివైపు ఆరాధనగా చూసి తల ఊపింది ఓకే అన్నట్టు. కాని అంతలోనే తండ్రి గుర్తొచ్చి నిరాశతో అక్కడ్నించి వెళ్ళిపోయింది. మరుసటి రోజు ఉదయం సమయం 7 గంటలు కావస్తోంది. ఏదో పనిమీద వాకిట్లోకి వచ్చిన పూర్ణిమ యథాతథంగా చుట్టూ చూసింది. ఇంటి ముంగిళ్లలో, రోడ్డుమీద జనాలు ఏదో గుసగుసగా మాట్లాడుకుంటూ ఎదురింటి సత్యనారాయణ ఇంటివైపు చూస్తున్నారు. ఏమేందో అర్థం కాలేదు పూర్ణిమకి. పక్కింటిలోకి వెళుతున్న పనిమనిషి లీల కనబడగానే, లీలా అంటూ పిడిచింది. ఏంటమ్మా అంటూ వచ్చింది లీల. ఏమైందే, వీధిలో జనాలందరూ ఏదో మాట్లాడుకుంటున్నారు చిన్నగా అడిగింది పూర్ణిమ. ముక్కుమీద వేలేసుకుని, మీకు తెలీదా అమ్మా, ఎదురింటి సత్యనారాయణ కూతురు వాణీవేదు
ఆ పిల్ల లేచిపోయిందట. పూర్ణిమ అది వినగానే అవునా అంటూ నోరెళ్లబెట్టింది. ఎవరినో కులంగాని పిల్లగాని ప్రేమించిందట. ఇంట్లో చెప్పితే తల్లిదండ్రులు ఒప్పుకోలేదట. ఇంకేముంది, తెల్లారి లేవగానే ఆ పిల్లగానితో లేచిపోయింది చెప్పింది లీల. ఏ మాయ రోగం వచ్చిందా పిల్లకి అంటున్న పూర్ణిమ గుమ్మంలో అలికిడిదమ్మతో వెనుతిరిగి చూసింది. ఎప్పుడొచ్చాడో తెలీదుగాని గుమ్మంలో నిలబడ్డాడు ఆమె భర్త రాధారం. సరే లీలా, నువ్వెళ్ళు అని వెనుతిరిగి భర్త దగ్గరికి వచ్చింది. ఇది విన్నారు అంటూ లీల చెప్పిందంతా చెప్పి, అంత పని చేసిందేంటండి ఆ పిల్ల, లక్షణంగా ఉండేది, చీచీ ఇంతకు బరితెగిస్తుందనుకోలేదు అంది భర్తతో. సత్యనారాయణ రాధారం చిన్ననాటి మిత్రులు. అంతా విన్న రాధారం క్షణం కూడా అక్కడ నిలబడలేకపోయాడు. నారాయణ ఇంటికెళ్ళొస్తానండు అంటూ తక్షణమే అక్కడ్నించి కదిలాడు. ఏదో లోలోనే గొణుక్కుంటూ ఇంట్లోకి నడిచింది పూర్ణిమ. స్నేహితుడితో మాట్లాడి గుమ్మం దాటుతున్న రాధారాంకి అటుగా రోడ్డుమీద మాట్లాడుకుంటూ వెళ్తున్న వారి మాటలు వినపడ్డాయి. కూతురు గురించి గొప్పల్బోయేవాడుగా, చదువులో ఫస్టు, దాంట్లో ఫస్టు అని, లేచిపోవడంలో కూడా ఫస్టే అయింది ఈ గల్లీలో అనడం. దాంతో మిగతా వాళ్లంతా ఘోల్లున నవ్వడం. రాధారాం వెనకే వచ్చిన సత్యనారాయణ విన్నాడు. వాళ్ల మాటలు భరించలేక మౌనంగా లోపలికెళ్ళిపోయాడు. వాళ్లన్న మాటలకు అవమానంతో మిత్రుడు ఇంట్లోకి వెళ్లడం చూసి తట్టుకోలేకపోయింది రాధారాం హృదయం. చీచీ, ఏం మనుషులు వీళ్ళు! కూతురు చేసిన పనికంటే వీళ్ల మాటలే వాణ్ణి ఎక్కువ కృంగదీస్తున్నాయి. కూతురు చేసిందానికి తండ్రి తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కర్మ అనుకుంటూ తమ ఇంటివైపు బయల్దేరాడు. సోఫాలో కూర్చున్న భర్తతో వెళ్ళారా అడిగింది పూర్ణిమ. అంటూ ఇందాక బయట జరిగింది చెప్పి, తప్పంతా ఆ పిల్లదే. కులంగాని వాణ్ణి ప్రేమించడమే గాకుండా వాడితో లేచిపోయి చాలా పెద్ద తప్పు చేసింది. తల్లిదండ్రులను బయట ముఖమెత్తుకుని తిరగనివ్వకుండా చేసింది. అయినా ఆ పిల్లనని ఏం లాభం, మాయమాటలు చెప్పి ఆ పిల్లని వలలో వేసుకున్న ఆ వెధవని 4 తన్నాని ముందు అన్నాడు కోపంగా. అనురాధకి రాజు ఫోన్ చేసి ఇవాళ్ల ఆమె నాన్నతో తమ పెళ్లి గురించి మాట్లాడతానని చెప్పాడు. ఆ ఆనందంలో హాల్లోకి వచ్చిన ఆమెకి ఎదురుంటి వాణి విషయంలో తండ్రి అంటున్న మాటలను వినగానే గుండె జారినట్టయింది. సమయం 8:30. బ్రేక్ఫాస్ట్ ముగించి టేబుల్ ముందు నుండి లేస్తుండగా రాధారాం మొబైల్ మోగింది. వాష్ బేసిన్లో త్వరగా చేయి కడుక్కొని ఫోన్ రిసీవ్ చేశాడు రాధారాం. ముఖం సీరియస్గా మారడంతో పూర్ణిమ, అనురాధ తినడమాపి అతన్ని చూస్తున్నారు. కాల్ కట్ చేసి, పూర్ణిమ, నేను వెళ్తున్నాను అంటూ వేగంగా గుమ్మం దగ్గరికెళ్ళి చెప్పులేసుకున్నాడు. ఎవరండి ఫోన్లో అర్థం కాక అడిగింది పూర్ణిమ. సత్యనారాయణ అంటూ క్షణం కూడా ఆలస్యం చేయకుండా అక్కడ్నుండి బయల్దేరాడు. తండ్రి వెళ్ళాక ఏమైందమ్మా, నాన్నలా వెళ్ళాడు అమాయకంగా అడిగింది అనురాధ. ఆ పిల్లని ఎత్తుకెళ్లినవాడు దొరికినట్టున్నాడు. వాణ్ణి 4 తనడానికి వెళ్ళినట్టున్నారు మీ నాన్న, ఆయన స్నేహితులు ఊహించి అంది పూర్ణిమ. ఆ మాట వినగానే అనురాధ గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. దడతో తింటున్న ఇడ్లీ గొంతులోకి దిగలేదు. గడియారంలో టైం వేగంగా గడిచిపోతోంది. సమయం మధ్యాహ్నం 1. 1:30కు ఇంటికొచ్చాడు రాధారాం. అతను వచ్చేవరకు హాల్లోనే కూర్చుని ఉన్నది అనురాధ. సోఫాలో కూర్చుంటూ, ఎప్పట్నుంచి ప్రేమిస్తున్నావు రాజును అన్నాడు రాధారాం అనురాధతో. అతని మాటలు కొరడా జులిపించినట్టుగా తాకాయి అనురాధను. ఉలిక్కిపడింది. ఊహించలేదు తండ్రి నుండా ప్రశ్న. భర్త గొంతు విని హాల్లోకొచ్చింది పూర్ణిమ. ఏం మాట్లాడుతున్నారండి అంది విషయం తెలియని పూర్ణిమ. మన పుత్రికరత్నం రాజు అనే కుర్రాన్ని ప్రేమించిందట. ఎంతకాలం నుండి ప్రేమించుకుంటున్నారని అడుగుతున్నాను అన్నాడు. తంత్రి మాటల్లోని కఠినత్వం అనురాధకి తెలిగ్గానే అర్థమైంది. అది వింటూనే, ఓరీ భగవంతుడా, ఎంత పని చేస్తువే, పరువు గంగలో కలిపావు కదే, ఏం తక్కువ చేశామనే మా మీదిలా కక్షగట్టావు, తల కొట్టేసినట్టు చేశావు కదే పాపిష్టిదానా అని కూతురు నెత్తిమీద టొంగలు పొడిచి ఏడుస్తూ నేలమీద చతికిలపడి కూర్చుండిపోయింది పూర్ణిమ. మాటలు రానట్టు బిగుసుకుపోయింది అనురాధ భయంతో. నెల గడిచేలోపు అనురాధకి పెళ్లిచేసి అత్తవారింటికి పంపించేశారు రాధారాం, పూర్ణిమలు. ఆ రోజు సాయంత్రం ఎప్పట్లానే కాఫీ కప్పు తెచ్చిచ్చి భర్తకెదురుగా కూర్చుంది పూర్ణిమ.
ఏమాలోచిస్తున్నారండి అంది. ఏం లేదు, అనురాధ గుర్తొచ్చింది అన్నాడు కాఫీ కప్పు పెదాలకు ఆనించుకుంటూ. అది కట్టుకున్నవాడితో సుఖంగా ఉంటే అదే చాలండి అంది కూతుర్ని జ్ఞాపకం చేసుకుంటూ. ఏదో గుర్తు రావడంతో నా డైరీ పెన్ను తీసుకురా అన్నాడు కాఫీ తాగి కప్పును టేబుల్ మీద పెడుతూ. లేచి వెళ్ళి తీసుకొచ్చిచ్చింది పూర్ణిమ. దీన్ని ముట్టి నెల దాటుతోంది అనుకుంటూ డైరీ తెరిచాడు రాధారాం. ఒక్కొక్కటిగా జరిగిన సంఘటనలన్నీ గుర్తొచ్చాయి రాధారాంకి. వాటిని అక్షరాలుగా మలిచి డైరీలో రాయడం మొదలుపెట్టాడు. అందర్లా ఆలోచించే తండ్రినే నేను కూడా. కాని నా ఆలోచన మారింది అని రాసే కంటే ఓ సంఘటన మార్చింది అని రాయడం కరెక్టు. వాణి కులంగాని అబ్బాయిని ప్రేమించి లేచిపోయిందని తెలిసినప్పుడు ఆ పిల్ల తల్లిదండ్రులు ఎంత బాధపడ్డారో, బాధతో వాళ్ళని ఎంత దూషించారో కళ్ళారా చూసిన నాకే తెలుసు. కులం, మతం అంటూ వీటినే చూస్తూ కనిపెంచిన పిల్లలను వదులుకోవడానికి కూడా సిద్ధపడ్డ వాణి, ఆమెను ప్రేమించిన అబ్బాయి తల్లిదండ్రులకి ఆ రోజు ఓ కాల్ వచ్చింది. ఆ ప్రేమజంట విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారని, ప్రస్తుతం వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారని. ఆ కాల్ ఎవరు చేశారో, ఎందుకు చేశారో తెలియదు. కాని ఆ దేవుడే చేయించాడనిపించింది నాకు ఫోన్ చేసి ఇంటికి రమ్మన్నాడు నారాయణ. వాణి ఆత్మహత్యకు పాల్పడిందని వింద నాకే బాధనిపిస్తే కనిపెంచిన ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడి ఉంటారు? వాళ్లను చూస్తే నా గుండె తరుక్కుపోయింది. ఎంతగా ఏడ్చారో పాలిపోయి ఉన్నాయి వాళ్ల ముఖాలు. అప్పుడు వాడు నాతో, ఒరేయ్, వాణి చేసిన పనికి కోపం వచ్చిన మాట నిజమేగాని అది ఇంత అఘాయితానికి ఒడిగడుతుందనుకోలేదురా. పరువు, ప్రతిష్ట, కులాలు, మతాలు అంటూ నా కూతుర్ని దూరం చేసుకున్నాను కదరా. ఒరే, నాకు నా కూతురు కావాలిరా అని చిన్నపిల్లాడిలా ఏడుస్తూ అన్నవాడి మాటలు నా గుండెల్ని కదిలించాయి. మేమంతా హాస్పిటల్కి వెళ్లేసరికి వాణి ప్రేమించిన అబ్బాయి తల్లిదండ్రులు ఉన్నారు. అప్పుడు తెలిసిన నిజమేంటంటే ఆత్మహత్య చేసుకుంది వీరి పిల్లలు కాదని. ఆ విషయం తెలిసేసరికి ఆ ఇద్దరి తల్లిదండ్రులు సంతోషంతో ఒకరికొకరు కులాలను పక్కన పెట్టి ఆలింగనం చేసుకున్నారు. అదే క్షణాన వాళ్ల పిల్లలకి పెళ్లి చెయ్యాలని నిర్ణయించుకున్నారు. ఆ సంఘటన నా కళ్ళు తెరిపించింది. ఏ కులమైనా, ఏ మతమైనా బ్రతుకుంటే కదా అవన్నీ ఉండేవి. చనిపోయాక అసలు ఆత్మ ఉంటుందో లేదో కూడా తెలియదు. ఒకవేళ ఆత్మ ఉన్నా అది ఎక్కడికి వెళుతుందో కూడా ఎవ్వరికీ తెలియదు. అలాంటప్పుడు బ్రతికున్నప్పుడు వీటన్నిటినీ ఎందుకు పట్టించుకోవాలి? ప్రతి ఒక్కరినీ నాలాంటి మనిషి అన్న భావనతో ఎందుకు చూడకూడదు? ఈ ప్రశ్న తలెత్తగానే మానవ జన్మకి అర్థమేంటో నాకు అప్పుడు అర్థమైంది. అదేంటంటే కులాలు, మతాలు ముఖ్యంగాదని, ప్రతి మనిషిలో ఉండే మంచి చెడులే ముఖ్యమని తెలుసుకున్నాను. అంతేకాదు, ఇదివరకు నేను యువతీ యువకుల ప్రేమ పెళ్లిళ్లను ద్వేషించేవాణ్ణి. కాని అది తప్పు అని తెలుసుకున్నాను. ప్రేమకి కులాలతో, మతాలతో పనిలేదు. అది మనసుతో మాత్రమే ముడిబడి ఉంటుంది. హాస్పిటల్ నుండి నేను ఇంటికి బయలుదేరి లస్తుండగా దారిలో పరిచయం లేని ఓ అబ్బాయి కలిశాడు. తనకు తాను పరిచయం చేసుకుని అతను నా కూతురు ఇద్దరూ ప్రేమించుకుంటున్నారని చెప్పాడు. అది విన్న నేను క్షణకాలం పాటు నేనిప్పటివరకు జరిగిందంతా, ఆలోచించిందంతా మరిచిపోయి ఆవేశానికి లోనయ్యాను. కాని అంతలోని తేరుకున్నా. సత్యనారాయణ చేసిన తప్పు నేను చెయ్యకూడదనే నిర్ణయానికి వచ్చాను. మనకు మనం పెట్టుకున్న ఈ కుల మతాలకి నా కూతుర్ని బలి చేయదలుచుకోలేదు. అందుకే ఆ అబ్బాయి గురించి అన్నీ తెలుసుకుని నా కూతురికి ఆ అబ్బాయి తగిన వరుడు అని నిర్ధారించుకున్నాక ఇద్దరికీ సంతోషంగా పెళ్లి జరిపించాము అంటూ రాయడం ముగించి డైరీ మూశాడు. పక్కనే కేబుల్ మీద ఉన్న ఫోటో చేతిలోకి తీసుకుని చూశాడు. ఆ ఫోటోలో చిరునవ్వులు చిందిస్తూ ఉన్నారు అనురాధ, రాజులు. ఇలాంటి ఎన్నో హృదయానికి హత్తుకునే సంఘటనలు మీ జీవితంలో కూడా ఎదురయ్యాయా? ఈ నిజ జీవిత స్టోరీ మీకు నచ్చిందని భావిస్తున్నాను. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీ అమూల్యమైన రెస్పాన్స్ని కామెంట్స్లో రాయండి. ఇలాంటి మరిన్ని నిజ జీవిత స్టోరీల కోసం మర్చిపోకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.